హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 12వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. వానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దు అనెను. దేవుడు మాట్లాడుతున్నాడు, శీఘ్రముగా తోలుము అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ. ఆమె షూనేము అనే పట్టణంలో నివసించే స్త్రీ. వాళ్ళ ఇంటిలో ఒక శ్రమ వచ్చింది. కుమారుడు మరణాపాయం, మరణమే. అయితే దైవజనుడి కోసం ఏదైతే సిద్ధపరిచిందో ఆ మంచం మీద ఆ కుమారుని పెట్టి పనివాణిని పిలిచి దేవుని మందిరానికి వెళ్దాం పద, మన కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్దాం, అక్కడ నా దైవజనుడు ఉన్నాడు, అతడు ప్రవచించగా పుట్టిన కుమారుడు, కాబట్టి నేను అడుగుతానని చెప్పి అసలు ఆ విషయం ఏమీ చెప్పకుండా, అసలు చనిపోయాడన్న విషయమే చెప్పకుండా తాను చక్కగా దేవుని మందిరానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇది అమావాస్య కాదే, నేను పండుగ దినం కాదే, ఎందుకు వెళ్తున్నావు అంటే నేను వెళ్ళుట మంచిది అని చెప్తూ ఆ పనివాణిని అంటది, శీఘ్రముగా తోలు, స్పీడ్గా తీసుకెళ్ళి. శ్రమలో ఉన్నప్పుడు నీవు త్వరగా వెళ్ళాలి అంటే శ్రమ తీరిపోయాక ఇంక నెమ్మదిగా వెళ్ళొచ్చని అర్థం కాదు, కానీ ఇదే స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక కారు హైవే రోడ్ ఎక్కింది అనుకోండి, ఇక స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మన ఆత్మీయ జీవితం ఒక్కసారి ప్రారంభం అయిపోయాక ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి. నెమ్మది అయిపోకూడదు, స్లో అయిపోకూడదు. ఒకప్పుడు అండి అని మాట్లాడతారు చాలామంది. ఒకప్పుడు నేను ప్రార్థన చేశానంటే అంటారు, అంటే అప్పుడే ఉంది, ఇప్పుడు లేదనమాట. నా చిన్నతనంలో దేవుడు మాట్లాడాడు అంటారు, అంటే ఇప్పుడు మాట్లాడలేదా అమ్మ దేవుడు? అప్పుడు విషయాలేనా? ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడాలి. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఏం మాట్లాడాడో చెప్పగలగాలి. దేవుని దగ్గర అంగలార్పు ఉండాలి. నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు ఆహారం తింటున్నావంటే, నువ్వు బ్రతికున్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని కృప. ప్రభా నన్ను నీ కృపలో వాడుకోవా అని అడగాలి. శీఘ్రమే తోలు. శ్రమలో ఉన్నప్పుడు స్పీడ్గా పరిగెడుతుంది. చాలామంది శ్రమలో ఉన్నప్పుడు 2 రకాలుగా ఉంటారు. ఉంటే ఎక్కువ చేస్తారు, ఇంకా భక్తి, లేదంటే వెనక్కి దిగిపోతారు. నాన్న ఇంకెక్కడ దేవుడు, ఇంకెక్కడ బైబిల్, ఇంకెక్కడ దైవజనుడు, ఇంకెక్కడ సంఘం, ఇంకా కోటాలు మానేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు వెళ్తున్న అదే స్పీడ్లోనే వెళ్ళాలి. అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.